మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 20 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీరామాంజనేయ దేవాలయంలో వేడుకలకు ఆలయాన్ని సర్వంగా సుందరంగా తయారు చేశారు. సీతారాముల కళ్యాణం చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. సందర్భంగా ఉదయం నుంచే ఏదైతే భక్తులు పోటెత్తారని చెప్పవచ్చు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న టీచర్స్ కాలనీలో ఉన్న శ్రీరాముని టెంపుల్కి అయితే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనాలు చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు గుడిలో ఉన్నాము. స్వామివారి కళ్యాణం కావచ్చు, ముత్యాల పందిరితో అలాగే పూల పందిరితో ఈ యొక్క పందిరి వేసి శ్రీరాముని ఈ యొక్క కళ్యాణం జరుపుతున్నారు. మనం ఇప్పుడు గుడిలో ఉన్నాము. విజువల్స్ లో కూడా చూడొచ్చు, చాలా మంది భక్తులు అయితే మన దగ్గర ఉన్నారు. మనతో ఇక్కడ గుడిలో కొంతమంది మెంబర్స్ అధ్యక్షులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఉదయం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈ ఉగాది నుండి వసంత నవరాత్రులతో ప్రారంభమైన శ్రీరామనవమి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాము. ఉదయము పల్లకి సేవతో మాడవీధులలో ఊరేగింపు చేసిన స్వామిని ఆలయంలోకి వచ్చాక ఈరోజు వేదమూర్తులు నిర్ణయించిన ముహూర్తానికి కళ్యాణ మహోత్సవం తంతు ప్రారంభమైంది. ఈ సంవత్సరమే జనవరి 22న అయోధ్య పట్టణంలో రామ్లల్లా విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత భక్తులు నూతన ఉత్సాహంతో శ్రీరామనవమిని నిర్వహించుకుంటున్నారు. ఇది టీచర్స్ కాలనీ రామాలయం. ఇది దాదాపు 36 ఏళ్ల క్రితం నిర్మించిన రామాలయం. ఇది పాలమూరు భద్రాద్రిగా దీనికి పేరుంది. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడిని. ఈరోజు భక్తులు విశిష్ట సేవతో అంటే వస్త్రాలంకరణ సేవ, కళ్యాణము, దాతలు అందరూ ముందుకు వచ్చి ప్రతిరోజు కూడా నిత్య పూజలు, తర్వాత సాయంకాలం పల్లకి సేవ, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ వారి చేత శ్రీరామనామ సప్తాహ ప్రవచనం కూడా నిర్వహిస్తున్నాం. విరాజిల్లాలని చెప్పి దేవదేవుని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఇంకా కొంతమంది మనతో అర్చకులు ఉన్నారు, అర్చకులను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్యగారు, పొద్దుగాల నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎన్నింటికి వచ్చారు మీరు? అసలు పొద్దున 6:30కు వచ్చాము. ఉదయం పూటనే మన అభిషేకాలు చేశాము. పాలాభిషేకము, పంచామృతంతో అభిషేకం చేశాము, హారతి ఇచ్చాము. భక్తులందరికీ వస్త్రాధారణ చేయించారు. అందరు కలిసి అందరి కోసం అందరి బట్టలు నుంచి వాళ్ళందరికీ అందరికీ వచ్చిన వారందరికీ కూడా వస్త్రాధారణం చేసిన వాళ్ళందరికీ కూడా శాలువలు అవి కప్పి మరి సత్కరించాము. అన్ని మంచిగా 8-9 రోజుల నుంచి ఈ నవరాత్రి పూజలు రోజు ఇలా విధంగానే నడుస్తున్నాయి. ఇది మొత్తానికి చూసి శ్రీరామనవమి సందర్భంగా ఏదైతే రాముని కళ్యాణం కావచ్చు, అలాగే ఉదయం నుంచి భక్తులు గుడికి పోటెత్తారని చెప్పవచ్చు. అందులో భాగంగానే శ్రీరాముని కళ్యాణము ముత్యాల పందిరితో అలాగే పూల పందిరితో ఈ యొక్క రాముని కళ్యాణం జరుపుతున్నారు. సాయంత్రం కూడా పల్లకిలో ఈ యొక్క శ్రీరాముని ఊరేగిస్తారని చెప్పి అర్చకులు అంటున్నారు. ఇక్కడ ఉన్న భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదని చెప్పి పోలీస్ కూడా భారీ బందోబస్తుతో శ్రీరాముని టెంపుల్ దగ్గర ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ.